ఓం శ్రీ సాయిరామ్. బాబాను ఆశ్రయించినటువంటి భక్తులకు ఒక ఆశయం ఉంటుంది, ఒక కళ ఉంటుంది. మనం బాబా మార్గంలో అనేక మంది భక్తులను చూసాం. శ్రీ కాకాసాహెబ్ దీక్షితు తను ప్రేమతో కట్టుకున్నటువంటి వాడ బాబాకు దారాదత్తం చేశాడు. అదేవిధంగా ఒక భక్తుడు తన నయనాలతో చూసినటువంటి షిరిడీ గ్రామం ఎప్పుడూ అలానే సజీవంగా ఉండాలని చెప్పి స్వప్నించారు. వారే తుకారాం రఘోజీ బొరావ్కే. వీరు బాబాను దర్శించి బాబా యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ అనుగ్రహం పట్ల కృతజ్ఞతతో ఉన్నటువంటి భక్తుడు. తుకారాం బొవార్కే మొదట ఒక సాధారణమైనటువంటి ఒక పేద కుటుంబం. తన బాబాయి ఇక్కడ ఉంటుందని చెప్పి షిరిడీ సమీపంలో సాపుల్ విహార్లో ఉంటుంటే తను ఏదో ఒక ఉపాధి దొరుకుతుందని చెప్పి తన పినతండ్రి వద్దకు వస్తాడు. వచ్చి తనకు వ్యవసాయంలో ఉన్నటువంటి మెలకువలతోటి ఆయన చెరుకు పంట వేస్తే ఆ చెరుకు దిగుబడి ఎక్కువగా వచ్చిందట. తన బాబాయ్ పొలంలో కేవలము కొంత జీతానికి పనిచేసేటువంటి వారు. అటువంటిది అతని పనితనాన్ని చూసి అనేక మంది రైతులు అతన్ని తీసుకెళ్లారు. తర్వాత కొన్ని ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని కొంత డబ్బు సంపాదించారు. ఈ క్రమంలోనే బాబాను దర్శించి బాబా కేవలం ₹1 దక్షిణ అడుగుతాడు బొరావ్కేను. అడిగితే ఆ దక్షిణను బాబాకు ఎంతో ప్రేమతో సమర్పిస్తాడు. ఆ తర్వాత తుకారాం బొవార్కే యొక్క జీవితం మారిపోయింది. షిరిడీ పరిసరాల్లో ఆయన వ్యవసాయం చేసి దాదాపు 100 ఎకరాల స్థలాన్ని కొంటాడు. ఆ 100 ఎకరాల స్థలంలో బాబా కోసం పూలను తోటను వేసేటువంటి వారు. ఆ పూల మొక్కలు వేసినటువంటి ఆ స్థలమే ఈరోజు బాబా యొక్క సజీవ పురాతన షిరిడీకి కేంద్రమైంది. మానవ జన్మకు అర్థాన్ని పరమార్థాన్ని చాటినవో అవధూత, మాలోని అహం అనే విష బీజాలను పెకిలించి నీవు ప్రతి ఇంట కొలువవ్వాలి సాయి, నీవు ప్రతి ఇంట కొలువవ్వాలి. ఎవరైనా సరే షిరిడీకి వెళ్తే చాలామంది ఆనాటి షిరిడీని చూడాలంటే పురాతన షిరిడీకి వస్తారు. ఇక్కడ ఆరంభంలో బాబా యువ ఫకీర్గా వచ్చినటువంటి ఖండోబా మందిరం, ఆ తర్వాత శ్యామా పాఠశాల, బాబా గారి యొక్క అన్న సంతర్పణ, ఆ తర్వాత వారితో ఉన్నటువంటి భక్తులు కాశీరాం షింపి, మాధవరావు దేశపాండే లాంటి భక్తుల యొక్క సజీవమైనటువంటి దృశ్యాలు ఇక్కడ ఉంటాయి. ఈ పురాతన షిరిడీ లక్ష్యం ఏమిటంటే, ఆ రోజు ఎవరైతే షిరిడీ గ్రామాన్ని సజీవంగా చూడలేదు అటువంటి వారందరికీ కూడా సజీవమైనటువంటి పురాతన షిరిడీ మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. కిషోర్రావు బొవార్కే వారు వారి తాతగారు కళ్ళతో చూసినటువంటి షిరిడీ ఎలా ఉంటుందో అలా వారిక్కడ ఈ గ్రామాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే కిషోర్ బొవార్కేకు తనకు ఊహ వచ్చేంత వరకు కూడా తుకారాం బొవార్కే జీవించి ఉన్నాడు. ఆ జీవించి ఉన్నటువంటి ఆ తాత మనస్సును ఎరిగి కిషోర్ బొవార్కే ఈ గ్రామాన్ని ఇక్కడ అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక దృశ్యం ఉంటుంది. అబ్దుల్ బాబా ఒకవైపు, మరొక వైపు తుకారాం బొవార్కే ఒకవైపు కూర్చొని ఉంటారు. అబ్దుల్ బాబా వారి యొక్క మతధర్మం ప్రకారం బాబాను పూజిస్తారు. మరో పక్క కూర్చున్నటువంటి తుకారాం బొవార్కే హిందూ సాంప్రదాయం ప్రకారం బాబాకు పూజ చేస్తాడు. మళ్ళీ ఇద్దరు మంచి స్నేహితులు. ఆ స్నేహం ఎక్కడి వరకు కొనసాగుతుందంటే ఈ రోజుకు కూడా ఉదయం 10 గంటలకు బాబా సమాధి పైన వాళ్ళు పూలను సమర్పిస్తారు. ఎందుకంటే బాబా సమాధి చెందిన తర్వాత పూజ కోసము ఈ తోట నుండే పూలన్నీ కూడా వెళ్ళేటువంటివి. దాంట్లో కొన్నింటిని అబ్దుల్ బాబాతో పాటు తుకారాం బొవార్కే ఆ సమాధి పైన పూలను ఉంచి
వారు పూజించేటువంటి వారు. ఇప్పటికీ ప్రతిరోజు కూడా ఇక్కడ పూసేటువంటి పూలు సమాధి మందిర ప్రాంగణంలో తీసుకెళ్లి అబ్దుల్ బాబా వారసులకు ఇస్తారు. వారు తీసుకెళ్లి బాబా సమాధికి సమర్పిస్తారు. సత్యంగా నీవు సజీవుడవని స్వానుభవాలే ఇచ్చితివి. నిన్ను శరణు వేడి భంగపడిన వారొక్కరూ లేరాయే. భక్తుల భావాలను అనుసరించి వారికి ప్రాప్తించితివి. కోరిన కోరికలన్నీ తీర్చి అభయహస్తాన్ని అందించితివి. భక్తుల భారాన్ని మోసి నీ వాక్కుల సత్యమని చాటితివి. కిషోర్ బోవార్కే ఒక సంకల్పం చేసుకున్నారు. ఈ స్థలమంతా కూడా తమ తాతగారి యొక్క కష్టార్జితం కాబట్టి ఈ స్థలాన్ని ఈరోజు అమ్ముకుంటే కోట్ల రూపాయలు వస్తాయి. కానీ ఈ స్థలము వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఆ రోజు షిరిడీని, ఆ రోజు ఏ విధంగా అయితే షిరిడీ గ్రామం ఉందో హేమాడ్ పంత్ రాస్తారు కదా, ఎవరైతే భవిష్యత్ తరము బాబాను చూడలేదనేటువంటి బెంగ లేకుండా శ్రీ సాయినాథులు వారి యొక్క ఆత్మస్వరూపంలో శ్రీ సాయి సచ్చరితలో మనకు దర్శనం ఇస్తారని చెప్పి, ఇక్కడ కూడా షిరిడీ గ్రామాన్ని ఆ రోజు చూడలేదనేటువంటి బెంగ లేకుండా ఇక్కడ సజీవంగా ఈ గ్రామాన్ని వారు ఏర్పాటు చేశారు. ఈ గ్రామం ఏర్పాటు వెనకాల ఉన్నటువంటి విశేషాలు, అదేవిధంగా బువార్కే కుటుంబం గురించి, ఎందుకంటే మన సాయి సచ్చరితలో ఆ ప్రస్తావన ఉండదు. ఆ తర్వాత బివి నరసింహస్వామి గారు, ఆ తర్వాత విన్నీ చిట్లీర్ గారు లాంటి వాళ్ళు తుకారాం బువార్కే గురించి చాలా అద్భుతంగా రాస్తారు. అంటే కష్టే ఫలి, షిరిడీకి ఒక పేద యువకుడిగా వచ్చి ఇక్కడే సెటిల్ అయి ఇక్కడే జమీన్ కొని జమీందార్ అయ్యారు. అంతేకాదు ఈ ప్రాంతము అహల్యానగర్ రోడ్డుకు ఆనుకొని ఉంటుంది. బాబా రహతాకు వెళ్తారనేటువంటి విషయం తెలియగానే తుకారాం బోవార్కే ఇక్కడ పూసినటువంటి పూలను తీసుకెళ్ళి ఆయన పాదాలపైన వేసి బాబాకు పూలనిచ్చి ఆ విధంగా రహతాకు సాగనంపేటువంటి వారట. చాలామందికి చూసేటువంటి వాళ్లకు ఇక్కడ టికెట్టు ఇదంతా ఒక కమర్షియల్ ఎలిమెంట్గా కనిపిస్తుంది. ఈరోజు కూడా ఈ స్థలాన్ని వారు వేరే కమర్షియల్ యాక్టివిటీకి ఉపయోగిస్తే దాదాపు ఈ ప్రాపర్టీ అంతా కూడా దాదాపు 30-32 కోట్ల రూపాయలు, దాదాపు 5 ఎకరాల స్థలంలో ఉంది, హైవేకు ఆనుకొని. అలా కాకుండా దీనిని పూర్తిగా బాబాకే అంకితం చేయాలి. భవిష్యత్ తరం కూడా బాబా యొక్క షిరిడీ పురాతన గ్రామాన్ని సందర్శించాలి అనేటువంటి, ఆ గ్రామం యొక్క సజీవత ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది వారు తెలుసుకోవాలనేటువంటిది ఒకే ఒక ఆశయం. మిగతా విషయాలు కిషోర్ బోవార్కే గారిని అడిగి మనం తెలుసుకుందాం. మనందరం కూడా షిరిడీకి వెళ్తాం. షిరిడీకి వెళ్ళినటువంటి చాలామంది షిరిడీలో ఉన్నటువంటి పురాతన షిరిడీ అనేటువంటి ఒక మోడల్ గ్రామానికి చాలామంది వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది మనం వెళ్తాము, చూస్తాము, వస్తాం. చూసేటువంటి వాళ్లకు అదొక సందర్శన కేంద్రంగా కనిపిస్తుంది. కానీ దాని వెనుక ఒక పెద్ద కథ ఉంది. దాని వెనుక ఒక భక్తుడి యొక్క ఆశయం ఉంది. షిరిడీకి పొట్ట చేత పట్టుకొని వ్యవసాయం చేసుకుందామని చెప్పి వచ్చినటువంటి ఒక భక్తుడికి బాబా అనుగ్రహంతో 100 ఎకరాల జమీన్ సమకూరుతుంది. ఆ జమీన్ సమకూరినందుకు బాబా పట్ల గొప్ప సేవాభావంతో ఉండి బాబాకు సేవ చేస్తూ ప్రతిరోజు కూడా తన తోటలో పూసినటువంటి పూలను బాబాకు సమర్పించేటువంటి వారు. ఆ భక్తుడే తుకారాం రాఘోజీ బొరావుకే. వీరి కుటుంబము ఇప్పటికి కూడా షిరిడీలో ఉంది. ఈరోజు మీరు చాలామంది సందర్శించినటువంటి పురాతన షిరిడీ వీరు నిర్మించినటువంటిదే. కేవలం ఒక 4 ఎకరాలు పొలాన్ని తీసుకొని వ్యవసాయం చేసినటువంటి తుకారాం ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతారు. అంతేకాదు అబ్దుల్ బాబాతో పాటు ద్వారకామాయిని శుభ్రం చేసేటువంటి వారు. బాబా రహతాకు వెళ్ళేటువంటి సమయంలో దారి వెంట నిలబడి బాబాకు కావలసినటువంటి పూలను కూడా తుకారాం ఇచ్చేటువంటి వారు. అటువంటి గొప్ప భక్తుడి యొక్క ఆశయం పురాతన షిరిడీ. ఆ పురాతన షిరిడీకి సంబంధించి అదేవిధంగా తుకారాం గారి యొక్క జీవిత విశేషాలు,
ఆ కుటుంబానికి బాబా ఇచ్చినటువంటి అనుగ్రహం, వీటన్నింటినీ మనతో పంచుకోవడానికి తుకారాం మనవడైనటువంటి శ్రీ కిషోర్ శరత్ బొరావ్ గారితో ఈరోజు మనం మాట్లాడదాం. అద్భుతమైనటువంటి విషయాలు చెప్తారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఉదయం 10 గంటలకు వారి తోటలో పూసినటువంటి పూలను ప్రత్యేకంగా బాబా గారి యొక్క సమాధి పైన వారు ఇప్పటికీ కూడా వాటిని తీసుకెళ్ళి వేస్తారు. అంతేకాదు ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే బాబా శరీరాన్ని వదిలిన తర్వాత ఆ విషయం తెలుసుకున్నటువంటి తుకారాంజీ వెళ్ళి స్వయంగా బాబా దేహం పైన తొలి పువ్వును పెట్టినటువంటి వారు కూడా వారి జీవితానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. ఓం సాయిరామ్ కిషోర్ जी. ओम साईराम. मैं किशोर शरद बोराव के ग्रैंडसन ऑफ तुकाराम राघोजी बोराव के. ओ तुकाराम बोराव के शिरडी की कैसा आया, बाबा से कैसा मिला? यहाँ खेती करने के लिए तुकाराम राघोजी बोराव के उनके बड़े भाई ये सब आ गए शिरडी में. वो बाबा को मिलने गए. सब खेती लेने से पहले वो बाबा को मिलने गए. उनके मामा जी बोले यहाँ एक साईं बाबा है, आप उधर जाके आ जाओ. तो वो बाबा को मिलने गए, उधर बाबा को दर्शन किया. बाबा ने पैसा मांग लिया उनसे, मेरे ग्रैंडफादर से, तुकाराम राघोजी बोराव के. बोले क्या है पॉकेट में 1 रुपया है ना तुम्हारे, वो दे दो. तो मेरे ग्रैंडफादर को आश्चर्य हो गया, मेरे पास 1 ही रुपया है, मेरे मामा ने दिया वो मुझे खाने के लिए, वो भी बाबा को उन्होंने दे दिया. वो तुरंत दे दिया, बाबा ने मांगा उन्होंने दे दिया. तो उनको वहाँ खाना भी मिला और कुछ और फायदा भी हो गया. यहाँ खेती में हाँ रहने को वगैरह सब बाबा ने आशीर्वाद दे दिया. वो 1 रुपए के बदले में पूरा खानदान को आशीर्वाद दे दिया. और खेती चालू हो गया उनका. हाँ, और खेती में भी बहुत बरकत आ गया उनको. हर कोई भी काम चालू करने से पहले बाबा का आशीर्वाद लेके वो काम चालू करते थे और बाबा उनको आशीर्वाद देते थे. కేవలము ఒక ఉపాధి కోసం షిరిడీకి వచ్చినటువంటి తుకారాం గారు బాబా ఆశీర్వాదం చేత, మనందరికీ తెలిసినటువంటి విషయమే కదా, బాబా మన వద్ద నుంచి 1 రూపాయి దక్షిణ తీసుకున్నారంటే దానికి ఒక గొప్ప పరమార్థం ఉంటుంది. అందుకనే వారి దగ్గర నుంచి రూపాయి తీసుకున్నారు. ఎందుకంటే అతను రూపాయి జేబులో పెట్టుకొని షిరిడీకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ రూపాయి అయిపోతే ఎలా అని అనుకున్నాడట. ఆ రూపాయి అయిపోతే మరి బ్రతకడము తినడము కష్టం కదా. బాబా చాలా ఆశ్చర్యంగా, నీ జేబులో 1 రూపాయి ఉంది, ఆ రూపాయి నాకు ఇవ్వు అని చెప్పి అడిగి ఆ రూపాయిని స్వీకరించారట. ఆ తర్వాత కొంత జమీన్ను లీజుకు తీసుకొని, అంటే భూమిని లీజుకు తీసుకొని వ్యవసాయం చేశారట. అప్పటి నుండి భూమిలో ఏ పంట వేయాలన్నా, భూమిలో ఏ పని చేయాలన్నా బాబాను స్మరించుకొని చేస్తారట. అందుకనే పంట దిగుబడి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కువగా ఉందట. అంతేకాదు వారు చెప్తున్నారు, బాబా 1 రూపాయిని తీసుకొని వారు తరతరాలుగా మమ్మల్ని దీవిస్తూనే ఉన్నారు. ఈరోజు షిరిడీలో వారు చాలా గొప్ప స్థితిమంతులు. ఈరోజు మనం కూర్చున్నటువంటి ఈ ప్రాంగణం, దీని పక్కనే ఉన్నటువంటి తోటలు, అంటే షిరిడీకి కేవలం 1 కిలోమీటర్న్నరలో హైవే పైన ఉంటుంది వీరి యొక్క వ్యవసాయ క్షేత్రం అంతా కూడా. ఇప్పటికీ కూడా వీరు పూలను పండిస్తారు. అంతేకాదు ఇక్కడ హెరిటేజ్ విలేజ్ను నిర్వహిస్తూ ఉంటారు. ఈ విధంగా బాబా యొక్క కృప పొందినటువంటి వీరు బాబా పట్ల ప్రతిరోజు కూడా భక్తిభావంతో పూలను, వారి బగీచాలో పడినటువంటి ఆ పూలను తీసుకెళ్ళి బాబా సమాధి పైన వేస్తారు. కిషోర్ जी, आप पुरातन शिरडी बनाया, हम 2014 में आया, वो टाइम में शूटिंग किया, अभी तक भी सेम क्रेज है, सेम ऐसा ही बाबा का पुराना शिरडी कैसा ही ऐसा है. आपको कैसा संकल्प किया? ये ग्रैंडफादर के आशीर्वाद मिला, फिर हमारा पूरा फैमिली साईं बाबा का भक्त बन गया. कुछ भी काम करना है तो पहले साईं बाबा का आशीर्वाद लेना है. और उन्होंने जब बाबा ने समाधि लिया था उस टाइम अब्दुल बाबा को और दासगुनु महाराज उनको बोल दिया कि अभी मैं जा रहा हूँ, मेरा शरीर फूलों से ढक दो. तो अब्दुल बाबा तो शिरडी में थे, हमारे ग्रैंडफादर के पास आ गए. उन्होंने बोल दिया उनको कि बाबा ने समाधि लिया है, अभी उनको शरीर फूलों से ढक देना है.
तो वो सब हमारे बगीचे में सब तरफ के फूल थे, गुलाब, जाई जुई, मोगरा, चाफा, सब फूल दोनों ने इकट्ठा किए और बाबा के ऊपर वो ढक दिया, पार्थिव बाबा का ढक दिया। और बाद में बूटीवाड़ा में बाबा ने समाधि लिया। समाधि लेने के बाद वो डेली रूटीन हो गया वो दोनों का, यहाँ से फूल लेके जाने का, समाधि परिसर वो वाड़ा साफ करने का और वहाँ फूल चढ़ाने का। ये अपने तरीके से पूजा करते, अब्दुल बाबा उनके तरीके से पूजा करते। तो ये सिलसिला हमारे ग्रैंडफादर ने उनकी जीवनी तक किया। एट द एज ऑफ 89 ईयर्स ओल्ड वो गुजर गए। तो 88 ईयर्स ओल्ड होने तक वो डेली जाते थे, लास्ट में नहीं जा सके। తుకారాం బోవార్కే బాబాకు చేసినటువంటి సేవ, అంతేకాదు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి బాబా ఆశీర్వాదం వల్ల వారు పొందినటువంటి అనుగ్రహం, దీనంతటిని కూడా ఎప్పుడూ తుకారాంజీ చెప్తుండేటువంటి వారట. అందుకనే తుకారాంజీ ఏ షిరిడీనైతే వారి కళ్ళతో దర్శించారో అటువంటి షిరిడి అదే సజీవమైనటువంటి రూపాన్ని పురాతన షిరిడీగా వీరు ఇవ్వాలనుకున్నారట. ఈరోజు మనము పురాతన షిరిడీకి వెళ్తే ఆ రోజు బాబా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే చావడి ఉండేదో, ఏ విధంగా అయితే షిరిడీ ప్రజల జీవన విధానం ఉండేదో అదంతా కూడా మనకు పురాతన షిరిడీలో మనకు కనిపిస్తుంది. అంతేకాదు ఆ పురాతన షిరిడీ కూడా వారు కేవలము ఒక మెయింటెనెన్స్ కోసం మాత్రమే దాన్ని నడుపుతున్నారు. నిజంగా వచ్చేటువంటి సందర్శకుల యొక్క టికెట్ల ద్వారా కేవలం మెయింటెనెన్స్ అంతా కూడా అది మాత్రమే వెళ్తుంది. కిషోర్ जी आप पुरातन शिरडी मेंटेन करते ना, टिकट पैसा आता ना, मेंटेनेंस भी नहीं चलता ना, वो इतना मेंटेनेंस है उसको और इतना बड़ा इन्वेस्टमेंट है। वो जगह 4-5 एकड़ उसके अंदर गया है हमारा। अगर हम उस जगह पे कुछ होटल डालते, कुछ फ्लैट सिस्टम बनाते तो बहुत सारा पैसा मिलता था। लेकिन हम बाबा के भक्त हैं, बाबा का चरित्र और बाबा को लोगों के सामने लाना, नया पीढ़ी को वो सब समझाना और बाबा के काम का प्रसार करना, इसलिए वो चला रहे हैं। उसमें आता है, थोड़ा इनकम आता है, लेकिन उसके कॉस्ट के हिसाब से बहुत कम है। अभी आज का जो जनरेशन है वो सब हमारे आदमी उधर गाइड करता तो वो बोलता है तो उनको सीधा साधा समझ में आ जाता, साई चरित्र नया पीढ़ी को समझ में आता और वो देखते देखते वो उस जमाने में चले जाते, इतना वो उसमें घुल मिल जाते हैं। మనం పురాతన షిరిడీలోకి ప్రవేశిస్తే ముఖ్యంగా ఎవరైనా ఈ జనరేషన్ వాళ్ళు వెళ్తే ఖచ్చితంగా వారు ఆ రోజు షిరిడీని అనుభూతి చెందుతారట. అంతేకాదు వారు పెట్టినటువంటి ఒక రుసుము ఏదైతే టికెట్ రుసుము ఉందో నిజానికి అది కేవలం మెయింటెనెన్స్కి కూడా సరిగ్గా సరిపోదు. ఎందుకంటే వాళ్ళు 5 ఎకరాల్లో ఆ పురాతన షిరిడీని నిర్మించారు. అయితే ఇక్కడ మేము దాన్ని డబ్బుతో పోల్చము. 5 ఎకరాలు ఈరోజు అపార్ట్మెంటో కాంప్లెక్సో ఇంకోటో కడితే హైవేకి అంత దగ్గరలో, లేకపోతే ఏదైనా హోటల్ కడితే అది కొన్ని కోట్ల రూపాయల విలువ అయినటువంటిది. కేవలం స్థలమే దాదాపు ఒక 25 కోట్ల రూపాయల విలువ ఉంటుంది ఇక్కడ. అటువంటి దాన్ని పూర్తిగా అంటే ఈ తరమే కాదు భవిష్యత్తులో వీరి తరమంతా కూడా దాన్ని అదే విధంగా ఆ రోజు షిరిడీ యొక్క సజీవ స్వరూపాన్ని చూడలేదు అనేటువంటి వారికి సచ్చరితలో చదివేటువంటి ప్రతి ఒక్క సీన్ అక్కడ మళ్ళీ రీక్రియేట్ చేసినటువంటి విధంగా ఉండాలని చెప్పి వారు దాన్ని రూపొందించారట. నిజంగా సేవ అనేటువంటిది ఎంత గొప్పదో చూడండి. అంతేకాదు కృతజ్ఞత కూడా ఎంత గొప్పదో. 1 రూపాయితో వచ్చినటువంటి తుకారాంజీకి బాబా అనంతమైనటువంటి సంపదనిచ్చారు. ఆ సంపదను మళ్ళీ తిరిగి బాబాకే సమర్పించడం, బాబా సేవకే ఆ స్థలాన్ని ఉన్నటువంటి ఆ ల్యాండ్నంతా కూడా మళ్ళీ బాబా సేవకే దాన్ని వినియోగించడం అంటే నిజంగా ఇది గొప్ప విషయం. ఆ రోజు భక్తుల యొక్క జీన్స్ అంతా కూడా వారి వారసత్వంతో ఉన్నటువంటి జీన్స్, నిజంగా చాలామంది బాబా మార్గంలో ఉన్నటువంటి భక్తులు ఏ దానికోసమైతే వారు వచ్చారో తర్వాత తరము నిజంగా ఆ సేవను మర్చిపోయింది.
కానీ ఈ వీరి తుకారాం యొక్క వంశం మాత్రము బాబా యొక్క సేవను కొనసాగించడానికి, ఎందుకంటే బాబా ₹1 ఇస్తే అనంతమైనటువంటి సంపద భవిష్యత్ తరాల వారికి ఇచ్చింది. ఇప్పుడు వీరు మూడో జనరేషన్కి సంబంధించినటువంటి వారికి కూడా ఈరోజు అనంతమైనటువంటి సంపద ఉంది. ఆ సంపదలో కొంత భాగమైన బాబాకు వినియోగించాలి అనేటువంటి దాంతో వారు హెరిటేజ్ విలేజ్ను, వారు పురాతన షిరిడీని నిర్వహిస్తూ ఉన్నారు. నిజంగా వీరు ఎంత గొప్ప అదృష్టవంతులంటే రోజు 10 గంటలకు బాబా సమాధి పైకి వీరి తోటలో పూసినటువంటి పూలే వెళ్తాయి. కిషోర్ जी, हर दिन फूल जाता बाबा समाधि को आपसे? अभी भी चालू है, हर दिन डेली फूल जाता है। अब्दुल बाबा के ग्रैंडसन और हमारे ग्रैंडफादर के ग्रैंडसन, मतलब मेरे भाई या कभी मैं, ऐसा कोई भी जाता है मंदिर में फूल लेके, दोनों फूल चढ़ाते हैं समाधि में और दर्शन करके आशीर्वाद लेके चालू। वो सिलसिला अभी तक चालू है। हाँ। अभी भी आप फूल आपका जमीन में? हाँ, अभी भी है हमारे। हाँ, यही फूल जाते हैं। ये देखो, अभी आप अगर कैमरा में दिखाना चाहते हैं तो आप दिखा सकते हैं। కొంతమంది భక్తులను పలకరించినప్పుడు, వారి జీవితాలను చూసినప్పుడు, నిజంగా తుకారాం గారి యొక్క మనవడు కదా, బాబాను స్వయంగా చూసి బాబా సేవ చేసినటువంటి వారు. అబ్దుల్ బాబాతో పాటు ప్రతిరోజు కూడా ద్వారకామాయితో పాటు బాబా మహాసమాధి తర్వాత బూటివాడలో ఇద్దరు కూడా సేవ చేసేటువంటి వారు. అది ఎటువంటి సేవ అంటే, ప్రతిరోజు కూడా బాబా మహాసమాధి అయిన తర్వాత సమాధి మందిరానికి పూలను ప్రతిరోజు కూడా తుకారాంజీ తీసుకెళ్లేటువంటి వారు. తీసుకెళ్ళి ఆయన హిందూ సాంప్రదాయంలో పూజ చేస్తుంటే అబ్దుల్ బాబా వారి యొక్క సాంప్రదాయంలో పూజ చేసేటువంటి వారట. ఆ విధంగా బాబా దేహం పైన కూడా తొలి పువ్వు పెట్టినటువంటి వారు కూడా బాబా మహాసమాధి అయిన తర్వాత తుకారాంజీయే. కాబట్టి అంత గొప్ప అదృష్టాన్ని వారు పొందారు. శ్రద్ధా సబూరిలే మానవ జన్మకు మణిహారాలని, అవే జీవిత పరమార్థానికి ఆయువులని చాటిన ఓ సాయి. నీ మార్గం, నీ ప్రబోధం, నీ నామమే తారక మంత్రమై మా తరతరాల తలరాతలు మార్చిన మా సాయి. అన్నం పెట్టిన అక్కకు ఇచ్చిన చల్లని మాటకు ఆయురార్పణం చేసినావుగా. ఎంతటి త్యాగమదే త్రిమూర్తికి నీవిచ్చిన విలువ. శ్రీచరణాలే నేలపై నడయాడగా, పాదుకలే పల్లకిలో ఊరేగిన ఉత్సవం, ఊరేగిన ఉత్సవం. కూడమి తల్లి పులకించగా, భక్తజనం చిందేసి ఆడిన సంబరం. సంసారమనే సాగరమందు నడిపించును జీవుని నావను, మాయమోహాల బారిన పడిన జీవుని కుండదు అలసట ఎన్నడు. అది ఏ శ్రమతో సాయినాథుని శరణు పొందుట ఎంతో సుఖము. రూపకీడన ప్రత్యక్షమాయే షిరిడి తలరాత మార్చి వేసెను. ముస్లిం రూపాన కనిపించు సాయి జగతి జనులకు ఆరాధ్య దైవము. ముస్లిం రూపాన కనిపించు సాయి జగతి జనులకు ఆరాధ్య దైవము. సద్గురువే బ్రహ్మ విష్ణు, సద్గురువే మహేశ్వరుడు, సద్గురువే సాయినాథుడు, జగతికి మూలాధారము. సద్గురువులను సాధువులను ఆదరించి
సత్కరించుము సత్కర్మలలో భక్తి ఉండును సాయినాథుడది స్వీకరించును బ్రహ్మాండమంతయు తన నివాసము జగతిన జనులే తన పరివారం ప్రేమ తత్వమును జగతిన చాటెను దయామయుడు ఆ సాయినాథుడు అల్లా నామము పలికెను సాయి ఎల్లరి క్షేమము కోరెను సాయి మతద్వేషాలను మాపిన సాయి మహాత్మునిగా విలసిల్లెను మతద్వేషాలను మాపిన సాయి మహాత్మునిగా విలసిల్లెను ఎంత అద్భుతం సాయిని గురుకులం శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం